చేశాను సార్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో 106 దీంట్లో స్మాల్ క్వశ్చన్స్ గురించి ఫస్ట్ చెప్తాం. వీటిలో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలని చాప్టర్ వచ్చేసి డీసీ మిషన్స్. చాప్టర్ నెంబర్ 2 డీసీ మిషన్స్లో ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది. అదేంటంటే పోల్ అండ్ యోక్ అసెంబ్లీ. ఇదేంటంటే డీసీ జనరేటర్కి, డీసీ మోటార్కి రెండింటికి కలిపి డ్రా చేయాలి. అదేంటంటే ఈ విధంగా మీరు ప్రో సర్కిల్ వాడి వేయాలి. ఈ విధంగా యోక్ అనేది ఇట్లా వేసి వీటికి ఫుట్ రెస్ట్ ఇలా వేసి ఆ తర్వాత పోల్స్ ఇలా వేస్తే కనుక అయితే పోల్ అండ్ యోక్ అసెంబ్లీ వస్తుంది. కన్స్ట్రక్షనల్గా రెండు సేమే కాబట్టి డీసీ జనరేటరు, డీసీ మోటార్ రెండు సేమే కాబట్టి సేమ్ డయాగ్రామ్ వేసి టైటిల్ ఒకటే డీసీ మోటార్ డీసీ జనరేటర్ అని రాస్తే సరిపోతుంది. సో మ్యాక్సిమం క్వశ్చన్ ఎప్పుడు ఎన్నోసార్లు వచ్చేది ఈ క్వశ్చన్ ఎక్కువసార్లు ఇస్తుంటారు. వేరే ఆల్టర్నేటివ్ కూడా మీకు సిలబస్ ప్రకారం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ స్మాల్ క్వశ్చన్స్లో మీరు ఆప్ చేసుకోవాల్సింది చాప్టర్ నెంబర్ 4. చాప్టర్ నెంబర్ 4లో ట్రాన్స్ఫార్మర్స్ అన్నమాట. ట్రాన్స్ఫార్మర్స్ దీంట్లో మీకు ఆప్ట్ అయినటువంటి సిలబస్ ప్రకారం ఏంటంటే డిఫరెంట్ ప్లాన్ ఎలివేషన్ వ్యూస్ ఆఫ్ 4 స్టెప్పింగ్ సెక్షన్స్ అన్నమాట. 1, 2, 3, 4 స్టెప్పుడ్ కోర్స్ అన్నమాట. స్టెప్పుడ్ కోర్ అంటే ఏంటంటే సింగిల్ స్టెప్పుడ్ కోర్ అంటే ఈ విధంగా ఉంటుంది, డబల్ స్టెప్ అంటే ఈ విధంగా ఉంటుంది. నేను ఫ్రీ హ్యాండ్ వేస్తున్నాను, కాకపోతే మీకు ఏవైతే మీ ప్రాక్టీస్ అప్పుడు మీ వాళ్ళు చెప్తారో, మీ స్టాఫ్ ఎవరైతే చెప్తారో వాళ్ళ తగ్గట్టుగా ఈ విధంగా వేయాలన్నమాట. సో ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తే కనుక దీని యొక్క కోర్ అనేది వస్తుంది. దీన్ని ఎండ్ వ్యూ అంటాం, పైన ఉండేది ఎండ్ వ్యూ. ఇదంతా ఏంటంటే ఎలివేషన్ అనమాట. అంటే సో ఒక సైడ్ నుంచి చూస్తే వచ్చేది ఎలివేషన్ అనమాట. ఓకే, సో ఇది 2 స్టెప్పుల కోర్కి, ఇది సింగిల్ స్టెప్పుల కోర్క్ అనమాట. ఎలివేషన్ చేసి కట్ చేస్తే వచ్చేది. ఓకే, సో దీని యొక్క డయామీటర్ మీకు ఇస్తారు, కోర్ యొక్క సైజు. ఓకే, సో డయామీటర్ని బట్టి సో దీంట్లో 70% అంటే డయామీటర్ 100 అంటే 10 సెంటీమీటర్స్ ఇది ఉంటే ఇది 70 సెంటీమీటర్స్ మీన్స్ 7 సెంటీమీటర్స్తో అంటే వాడు 100 mm డయామీటర్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 70 mmతో మనం ఏం చేస్తామంటే సో ఈ కోర్ సెక్షన్ని డ్రా చేయాల్సింది. మిడ్ పాయింట్ నుంచి సో ఇలా మూవ్ అవుతూ ఉంటే కనుక వచ్చే పాయింట్ని మనము గీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది మీకు డ్రా చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ వాడు డయామీటరు సో 100 mm ఇచ్చారనుకోండి, దాంతో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక సర్కిల్ అనేది వేస్తాం. దాని తర్వాత వాడే మనకి సింగిల్ కోర్ ఇచ్చాడు అనుకోండి, సింగిల్ కోర్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇలా మిడ్ పాయింట్ నుంచి పైకి మూవ్ అవుతూ ఒకానొక పాయింట్లో స్కేల్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది మిడ్ పాయింట్ అనుకుంటే ఈ మిడ్ పాయింట్ నుంచి పైకి ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఏ పాయింట్ వరకు 7 సెంటీమీటర్స్ కనిపిస్తే దానికి లైన్ కొట్టాలి. సో డౌన్లో కూడా మూవ్ అవుతూ ఉంటే కనుక మీకు 7 సెంటీమీటర్స్ కనిపిస్తే ఇంకొక లైన్ కొడతాం. ఓకే, సో అలా మనం ఏం చేస్తామంటే సింగిల్ స్టెప్పుడు కోర్ అనేది వేయచ్చు. ఇలా ప్రొజెక్ట్ చేస్తే మీకు సో ఆ వాల్యూ హైట్ కానీ ఇచ్చినట్లయితే అక్కడ వాల్యూకి ఇట్లా ఇది సింగిల్ స్టెప్పుడు కోర్ అనమాట. సింగిల్ స్టెప్పుడు కోర్. ఒకవేళ డబుల్ స్టెప్పుడు కోర్ ఏమని మీకు అడిగితే డయామీటర్ ఒక 100 mm అని అడిగితే 10 సెంటీమీటర్స్తో అంత వాల్యూ అడగడు, ఒక 5 సెంటీమీటర్స్ అడగవచ్చు. సో డయామీటర్ అంతా ఇచ్చినప్పుడు దాంట్లో ఒక 70% వాల్యూ. సో 70% అంటే 100 mmలో సో ఎంత వస్తుంది, 7 సెంటీమీటర్స్ వస్తుంది. సో మిడ్ పాయింట్ నుంచి నువ్వు ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు 7 సెంటీమీటర్స్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చే వాల్యూ దానికన్నా తక్కువ కాబట్టి ఒక 5 సెంటీమీటర్స్ వాల్యూ ఇట్లా పైకి మూవ్ అవుతున్నప్పుడు ఇట్లా చేస్తే కనుక మీకు సో ఇప్పుడేమొచ్చింది, డబల్ స్టెప్డ్ కోర్ అనేది ఇట్లా వచ్చింది. ఓకే, సో ఈ పైన ఉండేటివి ఎంతైతే ఉందో డౌన్ మూవ్ అయ్యేటప్పుడు కూడా 7 సెంటీమీటర్స్ కనిపిస్తే అది 7 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి ఇంకొక స్టెప్డ్ కోరు.
సో ఇప్పుడు ఎన్ని అయ్యాయి ఇవి? సో స్టెప్ కోర్ 1, స్టెప్ కోర్ 2. ఓకే, డబల్ స్టెప్ కోర్ అంటే 2 స్టెప్ కోర్ అనమాట. దీని నుంచి మనం ప్రొజెక్ట్ చేస్తే వచ్చేదే 2 స్టెప్ కోర్ అనమాట. ఓకే, సో ఇది కట్ చేస్తే వచ్చేది ఇది 2 స్టెప్ కోర్. మ్యాక్సిమం 3 స్టెప్ కోర్ దాకా వెళ్ళొచ్చు. 4 స్టెప్ కోర్ 5 మార్క్స్ కడకపోవచ్చు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రెండు క్వశ్చన్స్ నుంచి క్వశ్చన్ నెంబర్ 1 స్మాల్ క్వశ్చన్ 1, స్మాల్ క్వశ్చన్ 2 ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, వీటిలో వేరే క్వశ్చన్ వెళ్ళే అంత ఛాన్స్ కూడా మీ సిలబస్ని బట్టి లేదు కాబట్టి ఖచ్చితంగా మనము ఈ రెండు చాప్టర్లో రెండు స్మాల్ క్వశ్చన్స్ యాజ్ టీజ్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ ఏదైతే స్మాల్ క్వశ్చన్స్ కోసం ఏంటంటే చాప్టర్ నెంబర్ 1. ఓకే, చాప్టర్ నెంబర్ 1లో 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో ఒకటి ఏంటంటే సింబల్స్, రెండే క్వశ్చన్స్ ఏంటంటే ప్రొటెక్టెడ్ అండ్ అన్ప్రొటెక్టెడ్ మఫ్ కప్లింగ్. మూడో ఛాన్స్ ఏంటంటే అన్నీ కూడా గార్డింగ్ సిస్టమ్స్ అన్నమాట. ఈ కాంబినేషన్స్లో వాడు సో ఈ రెండింటి నుంచి సింబల్స్ నుంచి మఫ్ కప్లింగ్ నుంచి 2 రావడానికి ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. ప్రొటెక్టెడ్ అన్ప్రొటెక్టెడ్ నుంచి 1, సింబల్స్ నుంచి 1 రావచ్చు. లేదు అంటే గార్డింగ్ నుంచి 1, అలాగే కప్లింగ్ నుంచి 2ది. ఓకే, లేదు అంటే గార్డింగ్ నుంచి 1, సింబల్స్ నుంచి 1 రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు ఏ కాంబినేషన్లో తీసుకున్నా టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే ఈ రెండిట్లో కప్లింగ్ నుంచి 2 క్వశ్చన్స్ 1 నేర్చుకుంటే రెండిటికి ఉపయోగపడుతుంది. ప్రొటెక్టెడ్ అంటే ఏం లేదండి. సో ఏదైతే మనకి ఇక్కడ బోల్ట్ అనేది వేస్తారో అది ఇన్సైడ్ వేస్తారనమాట. ఓకే, సో మీకు కప్లింగ్ అంటే ఎలా ఉంటుందండి మీకు చూపిస్తాను. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఓకే, సో ఇదన్నమాట. ఓకే, సో ఇక్కడ బోల్ట్స్ అనేది బయటకు కనిపిస్తున్నాయి చూడండి. ఈ బోల్ట్స్ కనిపించేటి బయట ఏదైతే ఉన్నాయో సో అలా కాకుండా లోపల ఇన్సైడ్ బోల్ట్స్ కానీ మీకు ఉన్నట్లయితే అది ఆ కప్లింగ్ని మనం ఏమంటాం ప్రొటెక్టెడ్ కప్లింగ్ అంటాం. దీని ఎలివేషన్ వ్యూ అనేది మీరు దీనిలో చూడొచ్చు. మీ బుక్లో ఫస్ట్ చాప్టర్లో మీరు చూడొచ్చు. ఓకే, సో ఇవన్నీ సింబల్స్. ఈ సింబల్స్లో ఏ సింబల్ ఇస్తారు అనేది మనం ముందుగానే చెప్పలేం కాబట్టి అన్ని సింబల్స్లో వాడు కొన్ని ఆప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కప్లింగ్ని మీరు చూడొచ్చు, ఫ్లేంజ్ కప్లింగ్. ఓకే, సో దీనిలో ప్రొటెక్టెడ్ ఈ బోల్ట్ బయటకు ఉంది కదండి, ఒకటి బోల్ట్ బయటకు ఉంది, ఒకటి లోపలికి ఉందన్నమాట. ఇది ప్రొటెక్టెడ్, ఇది బోల్ట్ బయటకు ఉండేది అన్ప్రొటెక్టెడ్ అన్నమాట. ఓకే, సో ఇది యాస్టీజ్ మనం ఉన్నదన్నట్టుగా వేయాల్సి వస్తుంది. సో ఉన్నదన్నట్టు వేస్తే మీకు 5 మార్కుల క్వశ్చన్ అనమాట. ఓకే, సో వేరే ఆప్షన్ ఏం లేదు, యాస్టీజ్ వేయాల్సి వస్తుంది. సో ఆ వాల్యూస్తో పాటు. ఓకే, సో మిగతాది ఏంటంటే ఇది చూడండి. సో టెలిఫోన్ లైన్స్, పవర్ లైన్స్ మధ్య గార్డింగ్ అనమాట. ఓకే, గార్డింగ్ ఇన్ ద సెన్స్ సేఫ్టీ కోసం మనం వాడే వైర్స్ని మనం గార్డింగ్ అన్నాం. ఇక్కడ చూడొచ్చు ఎక్కువ శాతం ఎల్టీ అండ్ హెచ్టీ లైన్స్ ఎక్కువ సార్లు అడుగున్నారు. లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర ట్రాక్ అడుగున్నారు. లేకపోతే హెచ్టీ అండ్ ఎల్టీ. సో బోత్ ఆర్ సేమ్. సో ఈ డయాగ్రాము అండ్ ఈ డయాగ్రామ్ రెండు కూడా సేమ్గా ఉంటుంది. అడిగేదాన్ని బట్టి మీరు క్రాసింగ్స్ ఎల్టీ లైన్, హెచ్టీ లైన్, ఈ డయాగ్రామ్ అయినా ఈ డయాగ్రామ్ అయినా సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఒకదాన్ని ఆప్ చేసుకోవచ్చు. ఇదేంటంటే టెలిఫోన్ లైన్స్ అనమాట. ఓకే, చాలా రేర్గా అడుగుతారు ఈ క్వశ్చన్. సో ఈ విధంగా మనము అన్ని స్మాల్ క్వశ్చన్స్కి మనము ప్రాక్టీస్ అవ్వాలి. ఒకవేళ ఏదైనా మీకు ప్రీవియస్ పేపర్ల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక సో అన్నీ కూడా సిలబస్ని బట్టి C23కి నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అదే యాస్టీజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఇచ్చిన సిలబస్ మొత్తం టోటల్గా ఇక్కడ ఈ 4 క్వశ్చన్లు, ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్, అలాగే సింబల్స్ అన్నమాట. ఓకే, సో ఇవి టోటల్గా 10 మార్కులకు కాబట్టి సో వీటిల్లో సింబల్స్ ఈ రెండింటిని ఆప్ చేసుకోవచ్చు. లేదంటే ఈ 4 నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు. లేదంటే ఈ 4 ప్లస్ సింబల్స్ నుంచి కూడా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే.